అదిగోండి నెక్స్ట్ వీడియో పెడతా అన్నాను కదండి. వేసుకుని రుబ్బుకుంటే వేడి అన్నంలో కొబ్బరికాయ పచ్చడి వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ వస్తుందండి. అదిగోండి ఇప్పుడే రెడీ అయిందండి. మా మమ్మీ చేస్తున్నారు. అసలు ఇలా చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది అనుకుంటండి. చేయండి మీరు కూడా మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. మేము ఎప్పుడు మిక్సీలో కనుక చేసుకోమండి. మేము ఇలాగే చేసుకుంటామండి. అది మా మమ్మీ రుబ్బుతున్నారు కదండి. అలా చేసుకుంటే మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుందని తెలుస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇందాడ లాగ్ పెట్టాను కదండి. ఇది రెండో లాగ్ అండి. ఇది అదిగోండి పచ్చడి అయిపోవచ్చిందండి. ఇది అయిపోయిన తర్వాతగా తీసేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూసి చెప్పండి. ఇంకో లాగ్ పెడతానండి. మళ్ళీని తాలింపు వేసి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కొబ్బరిగా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తినేవాళ్ళు నెయ్యి వేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటుందండి. అందరూ నెయ్యి తిన్న వాళ్ళు ఉంటారు కదండి. ఏంటంటే మా రుచి తగ్గట్టుగా చెప్తున్నామండి. సరే ఫ్రెండ్స్, తాలింపు అండి ఇది. ఎల్లుల్లిపాయ వేయించాలండి, జీలకర్ర వేసాను, ఆవాలండి. తాలింపు పెట్టుకుంటే బాగుంటుందండి కొబ్బరికాయ పచ్చడి. తాలింపు వేస్తుందండి. ఆ తాలింపు అంటే భయం ఏంటి చెప్పడం అంటే, చెట్టుబెట్టలాడతాయి కదండి, చేతి మీద వస్తుంది. ఇవి వేగిన తర్వాతగా కొత్తిమీర, కరివేపాకుండి, కొత్తిమీరండి. చూడండి ఎలా చెట్టుబెట్టలాడుతున్నాయో. కొబ్బరికాయ అండి, దాంట్లో తాలింపు వేసుకోవాలండి కొబ్బరికాయ పచ్చడి. ఇదిగోండి కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి తాలింపు వేసేసింది మా మమ్మీ. చూడండి, చూస్తాక ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి చాలా బాగుంది కదండి.